రండి బాబు. అంకుల్ మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేశాడా? శివ శివ ఏంట్రా ఇది? ఎందుకు రిజైన్ చేశావు? నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు. ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని పనిలో చేరాను. ఎప్పుడైతే చేయలేక 2 ప్రాణాలు పోయాయో ఇక మీదట నేను ఈ పని చేయకూడదు. ఆ అమ్మాయి ఇంటికి ఒక హంతకుడు వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది. తనే కరెక్ట్గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు. చిన్న పిల్లరా, సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది. నేనే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. రే, ఎంతో మందిని కాపాడావు. ఇది ఒక్కసారికి మిస్ అయింది. ఏం చేస్తాం? పదరా, ఆఫీస్కి పోదాం. లేదురా, ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. ఈ పని ప్రతి క్షణం నాకు ఆ సంతోషాన్ని ఇచ్చింది. ఆ 2 ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష. తప్పు జరగడానికి ముందు ఆపాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఒకటి అడగనా? ఈ 2 హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే చేస్తుండడు అనుకుంటున్నావా? లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా? ఈ క్రైమే ముగింపెందుకు అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్రైమ్కి ఆరంభమై ఉండొచ్చు కదా. వెళ్ళు, పనికి వెళ్ళు. వాడు చెయ్యబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకో. వెళ్ళు. స్కాన్ చేయి. వినయ్, నీ సిస్టమ్కి అమ్మాయి నంబర్ పంపాను. తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి. ఓకే. నువ్వు తన కంప్లీట్ SMS చెక్ చేయి. ఓకే శివ. ఏమన్నా డౌట్గా ఉండే చాట్, కొత్త ఫ్రెండ్స్, లవ్, థ్రెట్ ఏమైనా ఉంటే చూడండి. కానీ ఆ ఫిజిక్స్ అసైన్మెంట్ ఒకటి చేయాలి. అవును, క్లాస్ అయ్యాక మూవీకి వెళ్దామా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయి, ఫోరంలో టికెట్ బుక్ చేసేస్తా. మూవీ కదా అమ్మా, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. క్యాంపస్లో చాలా రోజులు ఇంటికెళ్ళి బయలుదేరితే ఏ సీజన్ ఉంటే చాలు. మనం షాపింగ్ పక్కన కూడా తీసుకెళ్ళి వెళ్దామా? లైఫ్ స్టైల్లో సేల్ ఉందంట. జనం కలిసి వెళ్దామా? ఇయరింగ్ కూడా ఆర్డర్ చేసేది. టైర్డ్గా నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. శివ, కమిషనర్ కాల్స్ని మానిటర్ చేయమన్నావు కదా, అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకేమైనా యూజ్ అవుతుందేమో. వుడ్ యు లైక్ టు లిసన్? సార్, ఏసీపీ శర్మ. చెప్పండి శర్మ. సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి, అర్జెంట్. పర్లేదు, ఫోన్లో చెప్పండి. కాదు సార్, చాలా ఇంపార్టెంట్. ఫోన్లో అంటే? పర్లేదు శర్మ, చెప్పండి. సార్, ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది. మర్డర్ వెపన్ని క్లీన్ చేసిందేమో అనే డౌట్తో ఆ క్లాత్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్. అందులో ఈ 2 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా 8 హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 మేల్ బ్లడ్ శాంపిల్స్ సార్. అన్ని ఈ మంత్లో ఆ వెపన్ని తుడిచినవే సార్. అలాగా? ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలా ఉందే. శర్మ సార్, డూ వన్ థింగ్. చెప్పండి సార్. సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి. అలాగే సార్, ఉంటాను. శర్మ సార్, ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి. ఓకే సార్. ఏంట్రా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట. 8 మందిని చంపారా? ఆ క్లాత్లో ఉన్నది 8 మంది బ్లడ్. ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు.
ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించి ఏదైనా రూట్ దొరుకుంటే వాడెవడు 8 మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలిసిండే. అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్లో ఉన్న మెసేజెస్లో ఉంది. ఆ టైము ప్లేసు మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లోంచి ఏమైనా దొరకచ్చు. 3rd ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్లో ఉన్నాడే కౌశిక్, అతను మనకు హెల్ప్ చేస్తాడా? ఏంట్రా ఇది, ఇంత పెద్ద లిస్టా? ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంటా? అరే చాలా ఇంపార్టెంట్ రా, ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. దొరికిపోతే ఏం చేస్తాం రా? అరే నా మాటని రా, అట్లా కాదురా, ఏదో ఒకటి అబద్ధం చేయి. చెప్పు, మోసం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. జీవితం అంటే ఏంటో చూడని 18 ఏళ్ళ అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కానిస్టేబుల్ 2 అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు. అలాంటోడు బయట నాకు ఆడు కావాలి, నేను నన్ను పట్టుకోవాలి, దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా ఫ్లోర్ -3 నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదేనా టోటల్ ఫుటేజ్? మాల్, థియేటర్లో, టెంపుల్, ఏటీఎం, కాలేజ్ బయట, కుకట్పల్లి చౌరస్తా, జ్యువెలరీ షాప్, ట్రాఫిక్ సిగ్నల్, పెట్రోల్ బంక్ అండ్ సీసీటీ ఫుటేజ్. బాయ్ శివ, రేపు కలుద్దాం. వీడేంటి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు? చెస్ ఆడుకుంటున్నాడు చూడు. రే, ఆడెవడో తెలిసిందా? వీడిని నోట్ చేయండి. మీరేదో తీసుకోవడానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. వీడు తీసుకునేసరికి ఆ అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది. వీడు అమ్మాయిని చూశాడు. వీడు ఇన్ని ఎంటీ చైర్స్ మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది. వీడేమీ తినకుండా ఇటు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో ఎగ్జిట్ అయ్యాడు. ఫేస్ క్లియర్గా తెలియట్లేదే. ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి, దీంట్లోనే ఉన్నాడు. ఈ నంబర్ బైక్దే కాదు, ఒక లారీది. చచ్చాడ్రా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? నిన్న నైట్ పోలీసులు 2 అరెస్ట్ చేశారు, పబ్లిక్ ప్యానిక్ అవ్వకూడదని. ఓల్డ్ క్రిమినల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళని ఇరిటేట్ చేస్తాయి. అది మనకు మంచిది కాదు. వీడిని నేనే పట్టుకుంటాను. నా పేరు గౌరీ. నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను. ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నిన్నే కలవరిస్తుంది. ప్లీజ్ అన్నయ్య, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే, లేదంటే అమ్మ నేను అడుక్కు తినాల్సిందే. ఇది మా అన్నయ్య ఫోటో. పేరు కృష్ణమూర్తి. ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేనేదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. చెప్పన్నయ్య. కుమార్, వీడియో చాలా క్లియర్గా ఉంది. కొంచెం షేక్ చేసి తీస్తే రియల్గా ఉంటుంది. ఇంకోసారి తీసి పంపిస్తాను. ఎలా ఉందో చెప్పు. ఏ సెట్టింగ్ సెట్టింగ్ 1 మోర్ చేద్దాం. ఉంచు. ఏమా 1 మోర్ చేద్దాం. సూపర్. ఈ వీడియో మీకు పంపుతాను. గ్రూప్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేయండి.
స్ప్రెడ్ చేయండి, మన సర్వర్స్ యూజ్ చేయండి. దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో వైరల్ అవడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళు. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఊరికే అలా అరిస్తే ఇచ్చేస్తారా? OLX లో ఒక్కసారి అమ్మితే అమ్మినట్టే, రిటర్న్ ఏ ఉండదు. ఆన్లైన్ లో అయితే మాత్రం ఛార్జింగ్ అవని ఐప్యాడ్ అమ్మేసి మోసం చేస్తారా? మోసమా? మోసం ఏంటి? మోసం కాక ఇంకేంటి? నాకు కొద్ది డబ్బా పీస్. ఇది డబ్బా పీస్ హలో. కాదు, గుడ్డు పీసు. ఓ హాయ్. మా ఇది ఛార్జ్ అవ్వట్లేదు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేమన్నాను కదా. OLXలో అమ్మేసావా? మీ అమ్మగారా? ఎరా, నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి లోపల రండి, మాట్లాడుకున్నాం. ఐప్యాడ్ ఇవ్వండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. మా శివ నీకు ముందే తెలుసా అమ్మా? 28 days నా వెనకాలే తిరిగాడు. నువ్వు మా వాడిని లవ్ చేస్తున్నావా? లేదు లేదు, క్లబ్ ఏం లేదు. ఓ ఫ్రెండా? ఫ్రెండ్ కూడా కాదు. లవ్ లేదు, ఫ్రెండ్ కాదు, మరి ఇంకేంటి? అదే యాక్చువల్లీ నాకు 96%, 98 కోసం అతను ఇష్టం. ఇష్టం. చూద్దాం. లవ్ అయితే కనుక వెంటనే చేసేయమ్మా. వాడికి పిల్లని చూడటం నా వల్ల కావట్లేదు. అదేంటో చాలా సిగ్గు వాడికి, వాళ్ళ నాన్నగారులా. హాయ్. హాయ్. మాకు పెళ్ళైన 4 ఏళ్లకి వీడు పుట్టాడంటే అర్థం చేసుకో మరి. యునో ఆంటీ, మా అమ్మా నాన్నకి పెళ్ళై 20 ఏళ్ళైంది, కానీ నా వయసు 21. అంటే చూసుకోండి మరి, నేను మా అమ్మలాగా చాలా ఫాస్ట్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏంట్రా ఈ పిల్ల లవ్ లేదు, ఫ్రెండ్ కాదు అంటోంది? కరెక్టే. రెండూ కాకపోతే మరి ఇంకేంట్రా? ఎలా అమ్మా నీతో చెప్పేది? లాభంతో కూడిన స్నేహం. లాభంతో కూడిన స్నేహం? అవునమ్మా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఫ్రెండ్షిప్ లో లాభం ఏంటో నష్టం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. రే, వెళ్ళి డ్రాప్ చేసిరారా. ఇది కూడా బెనిఫిటే కదా. ఏ తప్పే. నువ్వు వెళ్ళమ్మా, పెళ్ళైన తర్వాత కూడా తప్పు అంటాడు. 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. హలో. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను. ఆ అమ్మాయికి ఏమైనా డబ్బు సాయం చేయొచ్చా? డబ్బులేమొద్దు సార్, ముఖ్యంగా మాకు వాళ్ళ అన్నయ్య కావాలి. హలో. హలో సార్, అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. థ్యాంక్స్ అండి, కానీ మాకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కావాలి. హలో. హలో, అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి? వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదని వాట్సాప్ వీడియోలు అన్ని అబద్ధాలు చెప్పిందే ఆ అమ్మాయి. అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పిందని మీకు ఎలా తెలుసు? కథలు చెప్తున్నారా? ఆ ఫోటోలో ఉన్నోడి పేరు కృష్ణమూర్తి కాదు, భైరవుడు. ఆయన నా ఫ్రెండే, అసలు ఆడికి చెల్లిలే లేదు. నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం. ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం, వాట్సాప్లో పెట్టడం. మీకేం పని పాట లేదా? ఇంతకు మీరెవరు? ఆ వీడియోలో ఉందే అమ్మాయి కాబోయే మొగుడిని. పెట్రా ఫోను. కొలనూరు వెళ్తున్నాను. వాడితో కలిసి చదువుకున్నాడు, అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు.
నిజంగా మీరు పోలీస్ అని నాకు తెలియదు సార్. ఎవరో ఐటీ కుర్రాలు తీసి పెట్టిన ఫేక్ వీడియో అనుకున్నాను. అది ఫేక్ వీడియో నీకెలా తెలుసు? ఆడు మా స్కూల్లోనే 8th క్లాస్ వరకు చదువుకున్నాడు సార్. ఆడి పేరు భైరవుడు. పక్కనే ఉన్న మారేడుకొండ అనే చిన్న ఊళ్ళో వాళ్ళ నాన్న కాటికాపరి. 96లో వాళ్ళ నాన్న 4 హత్యలు చేశాడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా జరిగాయి సార్, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు.